కాగు కూడా తీరిగ్గా తెలుసుకున్న అంశాలు. మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మీరు ఎక్కడా కాగు రిపోర్ట్లో కనిపించకుండా కార్పొరేషన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు మరి అప్పులే కదా. ఇవన్నీ ప్రతి అంశం మీరు ఎన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ ఎటు డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నారు, ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అప్పు కిందకే వస్తుంది. అవి దాదాపుగా చిలికి గాలివానలాగా మీకు 9.7 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు ప్రజలకు అందించిన ఒక వరం. అదే మీరు చెప్పే రత్నం, 9 రత్నాల్లో 10వ రత్నంగా మీరు ప్రజలకు అందించిన రత్నం ఏదైతే ఉందో అది 9.7 లక్షల కోట్ల అప్పు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పుని మేము 5 సంవత్సరాల్లో చేసాము, మీరు మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసేసారు అంటున్నారు. ఈరోజు మీరు చేసిన ప్రతి అప్పుకి ఒక లెక్క ఉందా? ప్రతి స్కీముకి ఒక లెక్క ఉందా? కేవలం స్కాములు చేయడం కోసం మాత్రమే స్కీముల్ని పెట్టి నవరత్నాలు అనే రాళ్ళని ప్రజల మీద రువ్వి ఎంతో ఇబ్బంది పెట్టి గాయాల పాలు చేసి 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తీసుకున్న ప్రతి అప్పుకి ఒక లెక్క ఉంటే దాని ప్రకారం మనం ఈరోజు మాట్లాడచ్చు. కానీ అలాంటి లెక్క పత్రం అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అసలు మన పరిపాలన విధానంలోనే ఎక్కడా కనిపించని విధానం. ఎక్కడ ఈ మీరిచ్చిన 9 రత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనే పాయింట్, అన్నిట్లో అవకతవకలే, అన్నిట్లో కల్తీయే, అన్ని విధాలా ప్రజలు ఇబ్బంది పడిన అంశాలే మనం అందరం చూసాం. మరి మీరు చేసిన అప్పులు దేనికి చేశారు? పోలవరాన్ని మరి గత ప్రభుత్వంలో మీరు ఓకే అన్నదాన్నే మరి ముందుకేమన్నా తీసుకెళ్లారా? కనీసం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియని మన మంత్రులందరూ కూడా పరిపాలించడం జరిగింది. పోనీ మనం ఏదైనా ఉద్యోగ కల్పనలో భాగంగా ఏవైనా కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొచ్చామా? కంపెనీల్ని తీసుకురాకపోగా వాళ్ళందరినీ మనం భయపెట్టి బెదిరించి పంపించిన చరిత్ర మనది. మరి ఈరోజు మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇచ్చిన సంక్షేమాల్లో కూడా అన్నీ కూడా కల్తీలే మనకు కనపడుతున్నాయి. మరి తీసుకున్న అప్పులన్నిటినీ మనం, ఆ డబ్బులన్నిటినీ ఏం చేసినట్టు అని అంటే, మరి ఈ స్కీములన్నీ స్కాముల కోసంలాగా మన జోబుల్లోకి వెళ్ళాయి. అది అందరం చూసాము. ప్రజలందరూ దాన్ని చూసే ఈ అరాచకాన్ని భరించలేకే మనకి 11 సీట్లు మిగిల్చారు. మరి అదేవిధంగా పోనీ శాలరీలు ఇచ్చారా? పెన్షన్లు టైంకి ఇచ్చారా? పోనీ స్కీముల్లో కూడా ఎన్ని కోతలు విధించారు? ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇన్ని మనం చూస్తూ కూడా మీరు మళ్ళీ అప్పులు చేస్తుంది, మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని మోపుతుంది అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చేసిన అప్పులు అంటే, ఈరోజు ఆ కాంట్రాక్టర్లకి ఆ బిల్లులు ఇవ్వకపోతే ముందుకు జరగలేని పరిస్థితుల్లో ఉన్న అత్యవసరమైన బిల్లుల కోసం దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ఆ బిల్లుల చెల్లింపుకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీరు వదిలేసిన బకాయిలు తీర్చడం కోసం మాత్రమే 1,30,000 కోట్ల రూపాయలని ఈరోజు చెల్లించాల్సి వచ్చింది. మరి మిగిలిన 1,30,000 కోట్ల రూపాయలకు కూడా ప్రతి ఒక్క ఖర్చుకి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ప్రతిదానికి ఒక సవివరణ ఇవ్వడం జరిగింది. మరి బహుశా మీరు అసెంబ్లీకి వచ్చి ఉంటే అవన్నీ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనమేమో మీడియా ముందు కూర్చొని మీడియాతోనే ప్రశ్నిస్తాం, సమాధానం కూడా మనకి మీడియా నుంచి రావాలనుకుంటారో, మరి మీరు సమాధానం ఎక్కడి నుంచి వింటారో తెలియదు. ప్రశ్నలు అయితే వేస్తున్నారు, మాకు సమాధానం కావాలని బల్లగుద్దు అడుగుతున్నారు, 4 మైకులు పెట్టి బాగానే ఉంది, మరి ఆన్సర్ ఎక్కడ వింటారో అని అది కూడా చెప్తే మేము అక్కడికే వచ్చి కూటమి ప్రభుత్వ నాయకులందరూ, మా మినిస్టర్లందరూ కూడా ప్రతి ఒక్క డౌట్, మీరు రైజ్ చేస్తున్న ప్రతి ఒక్క డౌట్కి కానివ్వండి, ప్రతి ఒక్క అంశానికి కానివ్వండి, డైరెక్ట్గా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక బాధ్యత గల నాయకుడి లక్షణం. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో